బ్రేకింగ్ న్యూస్ చూసాం. అభిమాని ప్రాణాలు బలిగొన్న అల్లు అర్జున్ వెంటనే అరెస్ట్ చేయాలంటూ పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రహితంతో రేవతి అనే ఓ మహిళ చనిపోవడంతో పాటు తాను కొడుకు చావు బతుకులో హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు బాధ్యత వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షోకి వచ్చాడు. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3000 వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినీ అభిమానులను జేబులను గుల్లా చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడుల సొమ్ములు చేసుకోవడం కోసం భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానులు భారీ స్పందనతో తొక్కిసలాట జరిగింది. సినిమా వినోదాలకు పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు నిరసన ఆందోళన కార్యక్రమాలు జనం రాకుండా పరిమితులు విధిస్తూ అక్రమంగా నాయకులు అరెస్ట్ చేస్తూ అనేక ఆటంకాలు పోలీసుల యంత్రాంగం ఉన్నతాధికారులు కల్పిస్తారు. జనం గుమిగుడితే లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని చెప్తారు. మరి అర్ధరాత్రి ఈరోజు వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా ఆహ్వానిస్తారని చెప్పారు. అరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారుల సినిమాలు తీస్తే ప్రత్యేక జీవోలకు వచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. వీటి కపట రీతిని విద్యార్థులు యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసాం. అభిమాని ప్రాణాలు బలిగొన్న అల్లు అర్జున్ వెంటనే అరెస్ట్ చేయాలంటూ పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రహితంతో రేవతి అనే ఓ మహిళ చనిపోవడంతో పాటు తాను కొడుకు చావు బతుకులో హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు బాధ్యత వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షోకి వచ్చాడు. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3000 వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినీ అభిమానులను జేబులను గుల్లా చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడుల సొమ్ములు చేసుకోవడం కోసం భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానులు భారీ స్పందనతో తొక్కిసలాట జరిగింది. సినిమా వినోదాలకు పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు నిరసన ఆందోళన కార్యక్రమాలు జనం రాకుండా పరిమితులు విధిస్తూ అక్రమంగా నాయకులు అరెస్ట్ చేస్తూ అనేక ఆటంకాలు పోలీసుల యంత్రాంగం ఉన్నతాధికారులు కల్పిస్తారు. జనం గుమిగుడితే లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని చెప్తారు. మరి అర్ధరాత్రి ఈరోజు వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా ఆహ్వానిస్తారని చెప్పారు. అరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారుల సినిమాలు తీస్తే ప్రత్యేక జీవోలకు వచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. వీటి కపట రీతిని విద్యార్థులు యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసాం. అభిమాని ప్రాణాలు బలిగొన్న అల్లు అర్జున్ వెంటనే అరెస్ట్ చేయాలంటూ పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రహితంతో రేవతి అనే ఓ మహిళ చనిపోవడంతో పాటు తాను కొడుకు చావు బతుకులో హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు బాధ్యత వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షోకి వచ్చాడు. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3000 వరకు పెంచి
పేద మధ్యతరగతికి చెందిన సినీ అభిమానులను జేబులను గుల్లా చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడుల సొమ్ములు చేసుకోవడం కోసం భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానులు భారీ స్పందనతో తొక్కిసలాట జరిగింది. సినిమా వినోదాలకు పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు నిరసన ఆందోళన కార్యక్రమాలు జనం రాకుండా పరిమితులు విధిస్తూ అక్రమంగా నాయకులు అరెస్ట్ చేస్తూ అనేక ఆటంకాలు పోలీసుల యంత్రాంగం ఉన్నతాధికారులు కల్పిస్తారు. జనం గుమిగుడితే లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని చెప్తారు. మరి అర్ధరాత్రి యువత వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా ఆహ్వానిస్తారని చెప్పారు. అరగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారుల సినిమాలు తీస్తే ప్రత్యేక జీవోలకు వచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. వీటి కపట రీతిని విద్యార్థులు యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.